హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటాను. మొదట కాళీమాత మందిరాన్ని దర్శిద్దాం. మహాశక్తి మహాకాళి ఉపాసన వల్ల జీవిత మార్గదర్శనం ప్రసాదిస్తుంది. తారాదేవి మందిరం ఇది. పరమేశ్వరుడు కూడా తారాదేవి ఉపాసకుడని తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గురుగ్రహ దోషాన్ని నివారిస్తుంది ఈమె. నీల సరస్వతి రూపంలో విద్యా ప్రాప్తిని, స్వర్ణతార రూపంలో అఖండ ఐశ్వర్య భోగ భాగ్యాలను అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా తారాదేవిని ఉపాసిస్తే సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. ఉగ్రతార రూపంలో శత్రు సంహారం చేస్తుంది. కామాఖ్యలో దశమహావిద్యలు మొదటగా వెలిశాయి. మందిరాల్లోని అమ్మవార్లు యోని ముద్రలో దర్శనమిస్తారు. కామాఖ్యలో చిన్నమస్తాదేవి. ఈ మందిరం అన్నప్రసాద భవనం పక్కనే ఉంటుంది. ఈ దేవి ఉపాసన వలన కేతుగ్రహ కాలసర్ప దోషాలు నివారించబడతాయి. జార్ఖండ్లోని రజరప్ప మందిర్ చాలా ఫేమస్ ఈమెకి. భైరవీదేవి వరద అభయ హస్తములతో జపమాల పుస్తకములను ధరించి ఉంటారు. ఎర్రని వస్త్రములతో కపాలమాలను ధరించి కిరీటంలో చంద్రవంకతో అలరారుతూ ఉంటారు. దీర్ఘకాలిక రోగాలను నివారిస్తుందేమో. సంపూర్ణ నవగ్రహ దోషములను అంతమొందిస్తుంది. మందిరానికి ఎదురుగా కోనేరు ఉంది. కోనేటిలో తాబేళ్లున్నాయి. దీని పేరే తాబేళ్ల కోనేరు. ఓం భైరవీ దేవ్యై నమః అని జపం చేస్తూ ఉంటే దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి. ధూమావతి దేవి. ఈమె విధవరాలు. వృద్ధ స్త్రీలాగా ఉంటుంది ధూమావతి అమ్మవారు. ధూమావతి దేవి మందిరం ఇది. అమ్మ, నా దరిద్రాలను పోగొట్టి వ్యసనములను వదిలించమ్మా అని వేడుకోవాలి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు. ఈమె సర్వ దుఃఖాలను పోగొట్టే తల్లి ధూమావతి దేవి. ఈమె వాహనం కాకి. ధూమవర్ణంతో ఉండటం వలన ధూమావతి దేవిగా పిలువబడుతుంది. రాహుగ్రహ దోషాన్ని నివారిస్తుంది ఈమె. బగలాముఖి దేవి. బగలాముఖి దేవికి పసుపు వర్ణం అంటే చాలా ఇష్టం. మందిరానికి కూడా పసుపు రంగు వేస్తారు చూడండి. ఈమె పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. అఖండ వాక్సిద్ధిని ప్రసాదించే దేవత బగలాముఖి. ఈ మహాశక్తి కుజగ్రహ దోషాన్ని నివారిస్తుంది. ఒకప్పుడు ఇక్కడంతా గుహలాగా ఉండేదట. ప్రస్తుతం ఈ గుహ రాయి పైన పక్కన 3 ఫ్లోర్స్ మందిరంలాగా నిర్మించారు. భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి మందిరానికి వచ్చాము ఇప్పుడు. భువనేశ్వరిని ఉపాసిస్తే సకల సౌభాగ్య ప్రదాయనిగా విజయాలను చేకూరుస్తుంది. సంతుష్టిని, త్రిభువనాధిపత్యాన్ని ప్రసాదిస్తుంది. బ్రహ్మపర్వతం పైన భువనేశ్వరి మందిరం నిర్మించబడింది. ఒకవైపు గౌహతి స్థితి, ఇంకొక వైపు బ్రహ్మపుత్ర నది కనిపిస్తాయి. ఇక్కడ నుండి దూరంలో హిమాలయాస్ కనిపిస్తాయి. మిగతా 3 దశమహావిద్యల అమ్మవార్లు షోడశి, మాతంగి, కమలాత్మికలు. కామాఖ్యాదేవి గర్భగుడిలో పార్వతి, లక్ష్మి, సరస్వతులుగా పూజింపబడుతున్నారు. మొట్టమొదటిగా దశమహావిద్యలు వెలిసిన క్షేత్రం ఇది. కామరూప, ప్రస్తుతం కామాఖ్య. 10 మంది అమ్మవార్లు ఇక్కడ పరమబ్రహ్మ యోనిముద్ర స్వరూపంలోనే దర్శనమిస్తారు. మీరందరూ వీడియో రూపంలోనైనా ఈ మందిరాలను దర్శించుకున్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. ఆదిశక్తి జగన్మాత ఆశీర్వాదం లేకుంటే ఎవ్వరూ దర్శించలేరు. ఆదిశక్తి ఆశీర్వాదాలు మనందరిపై వర్షిస్తున్నాయి. చాలా విశాలంగా ఉన్న బ్రహ్మపుత్ర నదిని చూడండి.
అస్సామీలో అస్సు అమ్ము అంటే కొండలు లోయలు అని అర్థం. అందుకే అస్సాం అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని. పార్ట్ 1, 2, 3, 4 చూడండి మీరు. వాటిలో మేము కామాఖ్యాదేవి టెంపుల్ గురించి, అంబుబాచి మేళా మరియు సంధ్యాహారతుల డీటెయిల్స్ అన్నీ పెట్టాము. ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతామండి, చూడండి అవి కూడా తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై కామాఖ్య అని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.